నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి. కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పు హైడ్రామా కొనసాగుతోంది. తాజాగా సీఎంగా డీకే శివకుమార్‌కు తాము మద్దతిచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా బీజేపీ సంకేతాలివ్వడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. డీకే శివకుమార్ సీఎం కావడానికి తాము బయట నుంచి మద్దతిస్తామని మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ఒక్కసారిగా ప్రకటించేశారు. అయితే ఒక మెలికైతే పెట్టారనుకోండి. ఏదైనా నిర్ణయం అనేది కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని కూడా ఆయన మాట్లాడారు. ఇటు మరోవైపు కర్ణాటకలో అధికారంలో ఉన్న అసమ్మతిని చల్లార్చేలా కాంగ్రెస్ నాయకత్వం కూడా ఇటు పావులు కదుపుతోంది. సో పార్టీ వ్యవహారాలపై నివేదిక ఇవ్వాలని రాహుల్ గాంధీని ఏఐసీసీ ఆదేశించడం, వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్కు ఒక నివేదిక ఇవ్వడం ఇవన్నీ జరిగిపోయినాయి. సో ఈ అంశం మీద మొత్తం మీద ఏం జరగబోతోంది అనే అంశానికి సంబంధించి కన్నడ కాంగ్రెస్లో కుర్చీకి సంబంధించి ఏ రకమైన లొల్లి జరుగుతోంది అంటే అటు పక్కన సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేను ముఖ్యమంత్రి పీఠంకి వెళ్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదురుస్తారా? లేదా అప్పటి ఒప్పందం? ఆ ఒప్పందం ఏంటో కూడా నేను చెప్తాను. ఆ ఒప్పందం మేరకు ఈ రోజున మళ్ళీ డీకే శివకుమార్‌ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టే అవకాశం ఎంతవరకు ఉంటుంది? వీటన్నిటి విషయాల మీద టాకింగ్ పాయింట్‌లో మనం మాట్లాడబోతున్నాం. సరే, డీకే శివకుమార్ అనుచరులు ఢిల్లీలో మకాం వేశారు. ఎలాగైనా సరే ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు బలమైన లాబింగ్ కూడా మొదలెట్టేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ 2 రాష్ట్రాల్లో మాత్రమే అంటే ఓవరాల్‌గా మనం భారతదేశంలో మొత్తం చూసుకుంటే గనక 2, 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గట్టిగా అధికారంలో ఉందని చెప్పాలి. ఒకటి తెలంగాణ రాష్ట్రం, పక్కన ఉన్న కర్ణాటక. సో, ఆ తర్వాత ఉత్తరాదిలో 1, 2 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతూ వస్తోంది. ఎలాగైనా సరే దాన్ని గూడా అంటే ఈ రాష్ట్రాల్లో గూడా పాగా వేయాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అటు బీజేపీ ప్రయత్నించడం గాదు, ఉన్న రాష్ట్రంలో పార్టీని, ఆ పార్టీ ఉనికే గూడా ప్రమాదంలో పడుతుందేమోనని చెప్పి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు గూడా ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ప్రియాంక ఖర్గే, సీనియర్ నాయకుడైన బీకే హరిప్రసాద్. సో వీళ్ళందరితో గూడా రాహుల్ గాంధీ కూర్చొని మాట్లాడారు. పార్టీలో పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు ఒక సమగ్ర నివేదిక ఇచ్చారు రాహుల్ గాంధీకి. సో రాష్ట్ర కాంగ్రెస్‌లో రోజువారీ జరుగుతున్న పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి? అధికార బదిలీ ఏ రకంగా జరగాలి? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఏంటి? ముఖ్యమంత్రిని మార్చడం వల్ల కలిగే పరిణామాలేంటి? కుల ఆధారిత లెక్కల గురించి గూడా ఆయనకు పూర్తిగా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సరే, శివకుమార్ సంతకాల సేకరణ దాని గురించి చెప్తాను మీకు నేను. నాయకత్వ మార్పులో తనకు ఖచ్చితంగా సీఎంగా అవకాశం కల్పించాలని కోరుతూ డీకే శివకుమార్ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం. దాని మీద రాహుల్ గాంధీ కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారట. సిద్ధరామయ్య ఇప్పటికే 2.5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. పార్టీ ఆయనకు అన్నీ ఇచ్చేసింది. ఇప్పుడు స్వచ్ఛందంగా ఆయన రాజీనామా చేయాలి. ఆ విధంగా పార్టీ అధిష్టానం ఒప్పించాలి అని శివకుమార్ కోరుతున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. రైట్, అసలు ఈ అధికార బదిలీ ఏంటి? ఎందుకు జరగాలి? అప్పుడు 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ సమయంలోనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. ఎందుకనంటే డీకే శివకుమార్ అంతా తానే నడిపించారు కాంగ్రెస్ పార్టీని, కర్ణాటక కాంగ్రెస్‌ని. అయితే ఇద్దరి మధ్య చెరి 2.5 సంవత్సరాలు అధికార బదిలీ ఒప్పందం కుదిరినట్లుగా అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఒకసారి చూద్దాం అది. అసలెందుకీ అధికార బదిలీ? 2.5 సంవత్సరాలు కుర్చీలో ఒకళ్ళుంటారు, 2.5 సంవత్సరాలు ఇంకొకళ్ళుంటారు అన్న ప్రపోజల్ ఏంటి? 2023 అప్పుడు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఘన విజయం సాధించింది. ఆ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు గూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. రైట్, అధికారాన్ని అంటే కుర్చీని 2.5 ఏళ్ళు పంచుకోవటం ఏంటి? 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు గూడా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. నిజంగానే మొదటి నుంచి అన్నీ తానే వ్యవహరించారు డీకే శివకుమార్. అయితే అక్కడ ఒక ఒప్పందం జరిగినట్టుగా సమాచారం. అధికారిక బదిలీ ఒప్పందం ఏంటి? 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య కూర్చుంటే ఆ ముఖ్యమంత్రి పీఠంలో, మరో 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ కూర్చునేటట్టు. సో ఇక్కడ ఏమైంది? మొన్న నవంబర్ 20తో అంటే మొన్న 20వ తారీఖుతో పార్టీ అధికారంలోకొచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి.
దీంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందని ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో 2 వర్గాలు ఢిల్లీ వేదికగా అంటే 2 వర్గాలేంటి? ఓ పక్క సిద్ధరామయ్య, మరో పక్కన శివకుమార్ వర్గం ప్రదర్శనకు దిగాయి. అయితే ఇక్కడే పరిస్థితి దిగజారుతున్నట్టుగా ఉంది అని గమనించిన పార్టీ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. పార్టీ పరిస్థితులను పూర్తిగా తమ అదుపులోకి తీసుకోవడానికి చర్యలు చేపట్టింది. 2 వర్గాలు గూడా ఈ నిర్ణయంలో హైకమాండ్‌దే తుది నిర్ణయం అని చెప్పి మాట్లాడాయి. అలా మొదలైన ఆ కుర్చీ పోరు కాస్త ప్రస్తుతానికి తుది దశకు చేరిందని చెప్పాలి. తన సహనం నశిస్తోంది అంటూ డీకే సంకేతాలు ఇస్తుండగా, అసలు కుర్చీ లేదు ఏం లేదు. నేను ఉండేది ముఖ్యమంత్రి పీఠం 5 ఏళ్ల పాటు అని చెప్పి సిద్ధరామయ్య తేల్చి చెప్తున్నట్టు. అయితే ఇక్కడ వీరి పోరాటం తాజాగా సోషల్ మీడియాకు గూడా ఎక్కింది. ఇద్దరు గూడా ఎక్స్‌లో వాడివేడిగా పోస్టులు పెట్టుకున్నారు. ఏమని? ఇచ్చిన మాట మీద నిలబడడం ప్రపంచంలో గొప్ప విషయం. అది ఒక న్యాయమూర్తి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, లేదా నేను కావచ్చు అని డీకే శివకుమార్ ఒక పోస్ట్ పెట్టారు. దీనికి కౌంటర్‌గా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మేము కర్ణాటకకి ఇచ్చిన మాట కేవలం నినాదం కాదు, అదే మాకు సర్వస్వం అని ఒక ట్వీట్ చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంల ట్వీట్ల యుద్ధం అయితే అది. కర్ణాటకలో పరిణామాలన్నీ కూడా ట్వీట్ల రాజకీయానికి ఒక్కసారిగా దారితీశాయని చెప్పాలి. డిప్యూటీ సీఎం చేసినట్టుగా చెబుతున్న ఒక ట్వీట్‌కు కౌంటర్‌గా అన్నట్టుగా సీఎం మరో ట్వీట్ చేయడం ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రపంచంలో పెద్ద శక్తి. అది ఒక వర్డ్ పవర్ అనేది చాలా ఈజీ అని డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. 2.5 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాటను డీకే ఈ ట్వీట్ ద్వారా గుర్తు చేశారు అని చెప్పి రాజకీయ విశ్లేషకులైతే ఓ రకంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. అయితే అసలు వాస్తవంగా ఈ ట్వీట్ ఆయన చేశారా? చేయలేదా? అయితే ఆ ట్వీట్ తానెక్కడా చేయలేదని చెప్పి డీకే శివకుమార్ మాట్లాడుతున్నారు. ఎందుకు? అందరూ అదో రకంగా మాట్లాడుతున్నారు. అది నాది గాదు. అదొక నకిలీ పోస్ట్ అని చెప్పి డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ప్రజల కోసం ఒక మంచి ప్రపంచం నిర్మించలేనప్పుడు ఆ మాటకు శక్తి లేనట్లే అని ఒక అర్థం వచ్చేలాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును 5 ఏళ్లు పరిపూర్ణ బాధ్యత అని పేర్కొంటూ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను కూడా ఆ ట్వీట్‌లో ఆయన వివరించారు. కర్ణాటక అనేది ఒక నినాదం కాదని, అది మాకొక ప్రపంచమని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. సరే ఈ పరిణామాల నేపథ్యంలోనే కన్నడ రాజకీయం అంతా కూడా వెళ్లి అధిష్టానం దగ్గరికెళ్ళింది. అయితే ఢిల్లీకెడితే పరిస్థితి చల్లబడుతుందని అనుకుంటే అసలు అధిష్టానం ఎవరనే చర్చకు కూడా తెరలేపారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఇక్కడ విషయం ఏంటంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై మీ సమస్యలు, మీ విజ్ఞప్తులు ఏమైనా ఉంటే ఆయనకు తెలియచేయాలని సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ సూచించారట. అయితే ఖర్గేను సిద్ధరామయ్య కలుసుకున్నప్పటికీ తాను రాహుల్‌తో మాత్రమే చర్చిస్తాను. మీరెవరు? నేరుగా అధిష్టానంతోనే తేల్చుకుంటానని ఆయన ఒక ధమ్కీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బహుశా అందుకేనేమో మీడియాతో ఖర్గే మాట్లాడుతూ అధికార మార్పిడి విషయం అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది అని వ్యాఖ్యలు చేసి ఉంటారని గుసగుసలైతే వినిపించినాయి. స్వయంగా పార్టీ అధిష్టానం అంటే ఏంటి ఇక్కడ? ఏఐసీసీ అధ్యక్షుడు ఆయన. ఆయనే పార్టీ హైకమాండ్ అని ఓ నిర్ణయం తీసుకుంటుందని మాట్లాడడం ఏంటి? మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరనే ప్రశ్న ఇక్కడ అందరికీ ఒక అంటే ఆ ప్రశ్న అయితే బయటకొస్తుంది. అంటే ఈ రకంగా ఒక రకంగా ఆయన అసహనంతో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అసలు దీనికంతటికీ కారణం సిద్ధరామయ్య తిరుగుబాటు ధోరణే అని చెప్పి రాహుల్ గాంధీ ప్రస్తుతం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య జోక్యం చేసుకుంటున్నాడని తెలియడం కూడా రాహుల్ గాంధీ మార్పు విషయం మీద సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో, ఇది ప్రస్తుతానికైతే మార్పు విషయంలో ముఖ్యమంత్రి మార్పు విషయంలో రాహుల్ గాంధీ ఆలోచన ఏంటనేది ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది. సరే ఈ ముఖ్యమంత్రి స్థానం వదులుకునేందుకు సిద్ధరామయ్య కూడా ఒక రకంగా మానసికంగా సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన వర్గానికి చెందిన కొందరు మంత్రులు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ గట్టి ఒత్తిడి ఎక్కువైతే గనక రేపు ఫిబ్రవరి, మార్చి అంటే 2026 ఫిబ్రవరి, మార్చి మొదటి వారంలో ఆ వచ్చే బడ్జెట్‌ని ప్రవేశపెట్టేసేసి ఆయన తప్పుకునే అవకాశం ఉంటుందని కూడా సిద్ధరామయ్యకి సంబంధించిన వర్గీయులు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇక్కడ ఒక కారణం కూడా ఉంది. ఎందుకు అప్పటిదాకా అని అనుకోవచ్చు. దిగాలనుకుంటే ఇవాళే దిగొచ్చు కదా! అని అందరూ అనుకోవచ్చు. కానీ అక్కడ విషయం అది కాదు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్ణాటక ముఖ్యమంత్రుల్లో దేవరాజు అరస్ రికార్డును సిద్ధరామయ్య
డిసెంబర్లో అధిగమించబోతున్నట్టు. దీంతో అప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేసే అవకాశం కూడా ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇక్కడ హైకమాండ్ గురించి ఖర్గే ఆ రకంగా మాట్లాడడం, ముఖ్యమంత్రితో పాటు కూడా మరో ముఖ్యమంత్రితో, మరో ముగ్గురు, నలుగురు కీలక నేతల్ని కూడా ఢిల్లీకి పిలిపించుకుని అసలు ఏం జరుగుతోంది? వీటన్నిటిని వాటికి పరిష్కారం ఎట్లా? అని చెప్పి మాట్లాడాల్సిన మల్లికార్జున ఖర్గేనే ఒక రకంగా అసలు అధిష్టానం ఏంటి అని ఒక రకంగా మాట్లాడడం అనేది కొంచెం ఆందోళన కలిగించే అంశంగానే చెప్పాలి. ఇక్కడ ఆయన ఉద్దేశ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అంటే నేనో లేకపోతే రాహుల్ గాంధీనో కాదు. అదొక పెద్ద బృందం అది. పార్టీలో పెద్దలంతా కలిసికట్టుగా కూర్చుని మాట్లాడుకుని ఆ రాష్ట్ర సమస్యకు ఓ పరిష్కారాన్ని తీసుకొస్తాం. సోనియా గాంధీ విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చే వీలుంది అని చెప్పి ఆయన అంతరంగం అని చెప్పి తెలుస్తోంది. సో మొత్తానికి ఇది వ్యవహారం ఏంటి ప్రస్తుతం బాల్ వెళ్ళి ఢిల్లీ కోర్టులో ఉంది ఇప్పుడు. సో ఢిల్లీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ అధిష్టానం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడ 2 వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి పావులు కదిపే అవకాశం ఉంటుంది. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ అనుకూల వర్గాల వరుస భేటీలు, రహస్య మంతనాలు, ఈ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల నేపథ్యంలోనే అధిష్టానం పూర్తి స్థాయిలో ఒక దృష్టి అయితే సారించే అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ జోక్యంతో కర్ణాటక రాజకీయ పరిణామాలు ఒక రకంగా చెప్పాలంటే వేగంగానే మారుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరుగుబాటు ధోరణిని రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అన్నట్టుగా పార్టీలో విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సో ఏ రకంగా చూసినా కూడా ఈ అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగడానికి సంబంధించి సిద్ధరామయ్యకు ఒక రకంగా ఇబ్బందికరంగానే పరిణమించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వెరసి మొత్తానికైతే ఈ పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేసులో డీకే శివకుమార్కు అనుకూలంగానే మారుతున్నట్టుగా కూడా పరిశీలకులు భావిస్తున్నారు. సో మొత్తానికి కర్ణాటకలో కుర్చీకి సంబంధించి లొల్లి అయితే ఏదైతే జరుగుతోందో దానికి సిద్ధరామయ్యకి ఓకే అంటారా? ఆయన్నే కంటిన్యూ చేయిస్తారా? లేదంటే గనక రేపన్న రోజున ఒక్కసారిగా నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్కు అవకాశం ఇస్తుందా? ఇవన్నీ పరిణామాలు జరిగిన తర్వాత లోపల కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పరిణామాలు జరుగుతాయి? ఎంతమంది కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు? ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొనసాగుతారు? అదేవిధంగా ఇప్పటికే బీజేపీ ఒక కర్చీఫ్ అయితే వేసింది డీకే శివకుమార్కి. నువ్వు గనక ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి మనం మొదట్లోనే చెప్పుకున్నాం. సో సదానంద గౌడ ఇప్పటికే దానికి రెడీ అయ్యారు. సో ఒకవేళ ఇదే పరిణామాలు జరిగితే గనక మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే అక్కడ అధికారంలో ఉంటుందా? లేకపోతే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం అంతా కూడా బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఈ రకమైన పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతవరకు పరిష్కరించే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? మల్లికార్జున ఖర్గే కానీ, అటు రాహుల్ గాంధీ కానీ, ఇటు సోనియా గాంధీ కానీ. సో వీళ్ళంతా కూడా కూర్చుని మాట్లాడాలి. డీకే శివకుమార్ వర్గం బలమైన వర్గం ఇక్కడ. సిద్ధరామయ్య వర్గం కూడా బలమైందే. కానీ ఇక్కడ ప్రధానంగా 2023లో చేసుకున్న ఒప్పందం ప్రకారమే మేము ముందుకెళ్తామని చెప్పి మాట్లాడుకున్నారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలంతా కూడా. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజున ఒకవేళ అదే నిజమైతే గనక, అదే రకమైన పరిష్కారం తీసుకురావాలి అని అంటే గనక ఏం జరిగే అవకాశం ఉంటుంది? సిద్ధరామయ్యని కాదని ఈ రోజున డీకే శివకుమార్ని కూర్చోబెడతారా లేదా? సో దీనికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్లో ఒక నిజంగా చూడాలనంటే ఒక వర్గ పోర్లు జరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం కన్నడ కాంగ్రెస్లో కుర్చీ కోసం జరుగుతున్న కొట్లాటకు సంబంధించిన వివరాలు. ఇది వాటి మన టాకింగ్ పాయింట్.